కామెడీ రా. ఈ మ్యాథ్స్ గేట్ కూడా తట్టుకోలేకపోయాను రా. పక్కనే కూర్చొని అమ్మాయిని టార్చర్ చేశాడు. అది చాలక మళ్ళీ इंको आंटी साइड కొట్టాడు. ఇలా చూడు. देखो इसको 5000 रुपए का बिल आया. तूने एक दिन में 500 रुपए की चैटिंग की. मजाक है क्या? मैं पिताजी से कैसे मांगू? 100-200 की बात अलग थी. రే సారీ రా ప్రకాష్. అటువంటి ఓ అమ్మాయితో మాట్లాడాలంటే అదృష్టవంతుడై ఉండాలిరా. తను మాత్రం లైఫ్ లో దొరికితే 5000 5 లక్షలు పెద్ద లెక్కేమీ కాదురా. ए खर्चे वाली बात नहीं है. जरा सोच के देख. वो रहती है अमेरिका में, तू रहता है इंडिया में. बता कैसे प्रैक्टिकली वर्कआउट होगा? हाईली इम्पॉसिबल यार. అవును రా, ఇట్స్ నాట్ పాసిబుల్. రాజా సార్, ఇట్స్ ఓకే, కూర్చో. నీ మనసు ఏదో ఆలోచనలతో డిస్టర్బ్ అయినట్టుంది. సార్ నా ఫ్రెండ్ చాలా పేదవాడు. అమెరికాలో ఉన్న అమ్మాయి మీద ఆశపడ్డాడు. జీవితంలో జరిగే పనా సార్? ఇది నీ ఫ్రెండ్కా నీకా? నిరుపేదవైన నీకు ఈ రామచంద్ర యూనివర్సిటీలో సీటు దొరుకుతుందనుకున్నావా? నువ్వు సిన్సియర్గా చదివినందువల్లే ఇంత పెద్ద యూనివర్సిటీలో సీటు దొరికింది. నీ ప్రేమ కూడా సిన్సియరే అయితే అమెరికా ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించవచ్చు. అమ్మాయి అందంగా ఉంటుందా? తెలీదు సార్. తను ఇంటర్నెట్ చాటింగ్లో మీట్ అయ్యాను. నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయిని చూడాలని నీకు ఆశగా లేదా? ఇట్స్ వెరీ సింపుల్. ఇందులో హెసిటేట్ అవ్వాల్సిందేముంది? నువ్వు ఫోటో అడిగితే తను ఈమెయిల్లో పంపుతుంది. హాయ్ రోజా, మీ పేరు తెలుసుకున్నాను. మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నాను. నేను ఏ దారిలో నడుస్తున్నా మీరు ఎలా ఉంటారా అన్న ఆలోచనే. ఆకాశంలోనూ మబ్బుల్లోనూ మీ రూపాన్ని నా ఊహలతో చిత్రించాలని ప్రయత్నించాను. నేనెంత ప్రయత్నించినా నా కోరిక సంపూర్ణంగానే ఉంది. కనుక ఈ ఈమెయిల్ అందిన వెంటనే మీ ఫోటోను పంపి నాకు కనువిందు చేస్తారని నమ్ముతున్నాను. ఆశతో, రాజా. అవును, నీ ఫోటో అతనికి పంపుతున్నావా? ఐ డోంట్ నోనా. అతనెవరో తెలీదు. 1 మంత్ నుంచే పరిచయం, అది కూడా నెట్ మూలంగా. అతన్ని డైరెక్ట్ గా చూసింది కూడా లేదు. అతను ఎవరో ఏమిటో ఎటువంటి వాడో తెలుసుకోకుండా నీ ఫోటో పంపించడం అంత మంచిది కాదురా. This factor is responsible for efficiency in all spheres of life. Management మన ఫోటో పంపిందా? starts off from home, లేదురా, gradually makes పొద్దున its చెక్ way చేసాను, to రాలేదు. managing the country's economy. ఏదో నెట్ లో మీట్ చేస్తాంతో మాట్లాడావు కదా అని ఏ అమ్మాయిరా నమ్మి ఫోటో పంపేది? తను నీకు ఫోటో పంపదురా. నా జీవితంలో మొదటిసారి ప్రవేశించిన సుందరివి నువ్వే. నా ఊహా సుందరిని చూపించి నాకు కనువిందు కలిగించిన ఓ కంప్యూటరా,
నీకు నా కృతజ్ఞతలు. ఊహా సుందరి, నాకు కనువిందు కలిగించిన కంప్యూటర్. ఏంట్రా ఇది? ఊహా సుందరి, నాకు కనువిందు కలిగించిన కంప్యూటరా, నీకు నా కృతజ్ఞతలు. ఓహో, కథ ఎలా వెళ్తుందా? భయ్యా, లవ్ చేయడం పెద్ద గొప్పేం కాదురా, అందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. నీ పాటికి ఆడాలని సుందరి ఊహా సుందరి అన్నావనుకో, వీర లెవెల్లో ఫోజులిస్తారు, తర్వాత చస్తే మనం పట్టుకోలేం. ఈ అమ్మాయిలు వెనక మనం ఇష్టపడి వెళ్ళామా వాళ్ళు తప్పు పోతుంటారు, పట్టించుకోకుండా ఉన్నావనుకో వాళ్లే వెనకపడతారు. ఇప్పుడే నువ్వు తన మీద లవ్ లో పట్టట్టు చూపించావో పిచ్చ ప్రాబ్లం వస్తుంది. సింపుల్ గా యు ఆర్ బ్యూటిఫుల్ అని కొట్టేయి. उधर देख, सुपर फिगर, क्या मस्त है। अगर बाहर में ले लूं तो कैसा रहेगा भीड़ू? इधर आ रही है। बचाओ बालकृष्ण, बचाओ मुझे। तेरी तो అది కాదురా, ఆ ప్రొఫెసర్ ఎంత చికాకు పెడుతున్నాడు తెలుసా? మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్. టైటానిక్ లో ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు. ఏమైందిరా? లేదురా, క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు. ఇక మీద ఆయన పాఠాలు అవి చెప్పలేడు, ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టొచ్చు. ఎలారా? ఎలాగా? ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఒక లూజు పార్టీ, అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు. కంప్యూటర్ లో డయానా అని ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను. ఆ డయానా నేనేరా. దుర్మార్గుడా. పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను. प्रोफेसर आ रहा है। प्यार की रंगी ये सपना हे मुक्कड़ा मुक्कड़ा ఎక్కడరా సొట్టనూరు మ్యాథిస్ కాడు పేరు చూడు మ్యాథిస్ అంటే అక్కడ బత్తిస్ లాగా ఎట్టంటే వాళ్ళని కాలుతున్న కొవ్వొత్తుల మీద పడుకోబెట్టాలి. ఎవరివే నువ్వు జగన్మోహన్ సినిమాలో కురీదేలాగా వన్ స్టెప్ బ్యాక్ ప్లీజ్. వాడి కోసం నేను వెయిట్ చేయటువంటి ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను, డయానాని పట్టుకుంటాను. ఓ మై డియర్ డయానా, నా ప్రేమ మైనా, నీకున్నాడా నాయనా? సారీ, తప్పుగా అనుకోక స్ట్రీట్ హార్ట్. లవ్వర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా? ఈ ఫాదర్ డాగ్సే. నో నైనా, మమ్మీ ఫ్రమ్ చైనా, హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్చంగ్. నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది. అయ్యో, ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గారు రాలేదే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేనా? నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు. ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను. అంతెందుకు, ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది. ఆ ఫౌండర్ గద్దముక్కున్నాడే, నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 మంది MBA స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను. అసలు ఈ ప్రొఫెసర్ డేనియల్ లేడంటే ఇండియాలో బిజినెస్ కొంటుపడిపోతుంది. మీ వంటి మేధావి కోసం ఎదురు చూస్తున్నాను. మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను. ఐ లవ్ యూ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎక్కడ్రా మ్యాథిస్ గాడు? నేను డయానాని పట్టుకోలేనా? ఆ అమ్మాయిని పడగొట్టం నా వల్ల కాదా? ఇప్పుడు అది నా కాళ్ళ కింద సరెండర్. ఇచ్చిన లైఫ్ జాలిలో జంకానా, ఇక దీన్ని వదిలిపెట్టకూడదు. మై డియర్ డయానా, టుమారో ఎన్ని గంటలకి మనం మౌస్ చేసుకునేది, సారీ లవ్స్ చేసుకునేది? ఇలా రారా. రేపు ఈ టైటానిక్ తలకాయ గడి క్లాస్ ఎన్నింటికి? 11 గంటలకి. 11 గంటలకా? రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి. ఓకే. వాడు క్లాస్ రాకుండా నేను చూసుకుంటాను. జస్ట్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎంజాయ్. 11ంటికి. ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా. కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా? నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం, కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్. మై డియర్ డయానా, షార్ప్ 11 o'clock ఐ హియర్. బై డార్.
సక్సెస్! ఏంటి రాజా, తను ఈమెయిల్ పంపించింది కదా, మరి ఇంకేంటి? లేదురా, తను నా ఫోటో అడిగింది. ఫోటో అడగడం మంచి విషయమే కదా, దానికి ట్రాజడీ. అది కాదురా, తనకు పంపేంత మంచి ఫోటో లేదు. రే, కలర్ ప్లస్ జెనిసిస్ అని డిఫరెంట్ టైప్ షోరూమ్ అన్ని తెరిచున్నాయి. కలర్ గా డ్రెస్ వేసుకుని అదరకూడదాం. నా దగ్గర డబ్బులు లేవురా. ఖర్చు గురించి నువ్వే దిగులు పడకు. వాళ్లే ఖర్చు పెట్టి ట్రయల్ రూమ్ ఒకటి పెట్టారు, మనకు ఒక్క పైసా ఖర్చు లేదు. ఎక్స్క్యూజ్ మీ. వన్ సెకండ్ మ్యామ్. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఐఎమ్ ఫ్రమ్ లండన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. రోజు అమెరికాలో ఉంటున్నానని చెప్పినప్పుడు తను ఇండియాలో ఉంటే ఎంత బాగుండేదనుకున్నాను. కానీ రోజు చాట్ చేసి అదే నెట్ కేఫ్లో తను చూసినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా ముందు నుంచింది ఆ రోజే అయినా అని ఆశ్చర్యం వేసింది. కానీ అంతకన్నా పెద్ద ఆశ్చర్యం మరుసటి రోజు నాకు ఎదురైంది. ఆ రోజు ఎప్పట్లాగే బ్యాండ్రా రైల్వే స్టేషన్లో నడిచొస్తున్నాను. చూడనప్పుడు గంటల కొద్దీ మాట్లాడింది నేను. తన్ని చూసిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? అరే పోవయ్యా, అయినా నిన్నేం తప్పలేదులే. మనం పుట్టిన దేశం అటువంటిది.